సచ్చినోడు అనే పదవి ఏంది అసలు? నాకు అర్థం కాదు. దేవుని క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఒకడు ప్రవర్తిస్తే వాడు చచ్చినోడు. అర్థమైందా? మనస్సాక్షి చచ్చినోడు, ఆత్మీయతలో చచ్చినోడు, శారీరకంగా బతికున్నాడు అన్నమాట. అందుకని ఆ పదం వాడతారు, చచ్చినోడా అని. వాడు బతికే ఉంటాడు దున్నపోతులాగా, చచ్చినోడా అంటారు. ఎందుకు అట్లా అంటారంటే వాడు చేసే పనులు విరుద్ధంగా ఉన్నాయి, దేవుని క్రమానికి దేవుని నీతికి వ్యతిరేకంగా ఉన్నాయి. కడుపు మండి వాడి పొజిషన్ని వీళ్ళు తిట్లో ఉపయోగించారన్నమాట. పెద్దోళ్ళు తిట్టిన తిట్లు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి మనం, అందులో కూడా సబ్జెక్ట్ ఉంటుంది. స్తోత్రం. ఆ డెడ్ బాడీని వీపు కేసు కడితే ఇక వీడికి ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి? అదేమో నిజం నిలుక్కొని ఉంటుంది, దుర్గంధభరితంగా ఉంటుంది. దాని నుండి వెలువడేది మంచిదేమని ఉంటుందా? ఇప్పుడు మన శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది మీరు కూడా చూడండి. మన శరీరం నుండి స్రవించేవి ఉత్పత్తులు అయ్యేవి కూడా అన్నీ దరిద్రమే. తినేటప్పుడు బాస్మతి రైస్ వేసుకొని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అప్పనగా తింటాం, ఫ్రెష్ ఐటమ్. తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం, మంచి నీరు, ఫిల్టర్ వాటర్. ఓకేనా? తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం, కానీ చెమట పట్టిద్ది. ఈ చెమట ఈ షర్ట్తో ఇలా తుడిసి కాసేపు తుడిసి స్మెల్ చూడు, సువాసన తట్టుకోలేము. మరి 3 రోజులైనా సరే అదే షర్ట్ వేసుకొని తిరిగి చెమటలో తిరిగామనుకో, మన పక్కనోడు కూడా ఎవడు ప్రశాంతంగా ఉండడం. స్తోత్రం. అదేంటంటే తాగే నీళ్ళే మంచి నీళ్లు తాగుతున్నాం, తిరిగి మనలో నుండి బయటకు వచ్చేవన్నీ కూడా దుర్గంధం. ఆఖరికి నోట్లో ఉండే ఉమ్మితో సహా ఉమ్మామంటే మళ్ళీ తీసుకోలేం. అంటే బాడీ నుండి వెల్లడయ్యేవి, వ్యక్తపరచబడేవి, మన నుండి వచ్చేవన్నీ కూడా తేడాగానే వస్తున్నాయి. శరీరం నుండి తీసుకునేవేమో మంచి ఉత్పత్తులేమో చెడ్డవి. అలాగా ఎంతమంది లైన్లో ఉన్నారు? అందరూ సజీవులే కదా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించి వందనాలు చెప్పండి. నాకు